కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల ప్రభుత్వం వ్యవసాయ విధానాల ప్రభుత్వం రైతు కూలీలు మర్చిపోయిన ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం enacting కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం భారతంలో మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతులో పుడికి తీయలేని ప్రభుత్వం రైతులో పుడికి తీయలేని ప్రభుత్వం రైతుల దగ్గర 20,000-30,000 కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం please say no. రూపాయలకే ఆక్వాకు రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం Education to move the motion for ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. motion moved. Discussion on జే consideration of ట్యాక్స్ the కు bill. బలైన ఆక్వా రంగం రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయల అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు లో విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగవంత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం నెలకొల్పబడింది. అధ్యక్ష, ఈ ట్రిపుల్ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్ లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, 6,000 మంది అధ్యక్ష 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో చేస్తున్న అమెండ్మెంట్ ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వాళ్ళ వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తున్నాం. అధ్యక్ష,
అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వాళ్ళకున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం అధ్యక్ష. ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకెట్ ఆమోదించాలని కోరుతున్నాం.